సెమాంటిక్ వెబ్లో ఫస్ట్ యూనిట్ చూద్దాం. ఫస్ట్ యూనిట్ ఏంది, అసలు సెమాంటిక్ వెబ్ అంటే ఏంది? ఇప్పుడు ఇట్ ఈస్ ద అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ కరెంట్ వెబ్. మన కరెంట్ వెబ్లు ఉన్నాయా, వెబ్ సర్వీసెస్ ఉన్నాయి. ఆ వెబ్ సర్వీసెస్ ఏంటంటే ఓన్లీ సర్వీసెస్ చేయడానికి మనకు వస్తాయి. కాకపోతే అవి ఆటోమేషన్ అంటే ఏంది, మనము వాటంతలు అవే అయిపోతాయి వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ప్లస్ మెషిన్ రీడబుల్ ఇవన్నీ కాదనమాట. బేసిక్గా సెమాంటిక్ వెబ్ అంటే ఏంటంటే ఇవన్నిటితో ఉంటుంది. నీకు కరెక్ట్గా చదివినిపిస్తా. ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ current web which is designed to make internet more structured, meaningful and machine readable. మోర్ స్ట్రక్చర్ చేస్తుందంట, మీనింగ్ఫుల్ చేస్తుందంట, మెషిన్ రీడబుల్గా తయారు చేస్తుందంట వెబ్ని. అలౌస్ కంప్యూటర్స్ టు అండర్స్టాండ్ అండ్ ప్రాసెస్ ఇన్ అ సిమిలర్ వే ఆఫ్ హ్యూమన్ రీజనింగ్. ఇక్కడ ఏంది, ఇప్పుడు నువ్వు ఒక విధంగా ఆలోచిస్తావు. ఎందుకు అట్లా ఆలోచిస్తావు? నువ్వు మనిషివి కాబట్టి. ఓకేనా? కంప్యూటర్స్ అట్లా ఆలోచించలేవు. కానీ ఈ సెమాంటిక్ వెబ్ అనేది వాడితే కంప్యూటర్స్ కూడా అట్లే ఆలోచిస్తాయంట. అది నీలాగా నాలాగా. ఓకేనా? తెలివితోనే ఆలోచిస్తాయి. ఇంటెలిజెంట్ సర్చెస్, డేటా ఇంటిగ్రేషన్ అక్రాస్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ చేస్తాయి. నెక్స్ట్, ఇంట్రడ్యూస్డ్ బై టిమ్ బర్నర్స్-లీ, ద ఇన్వెంటర్ ఆఫ్ www. ఓకే, నెక్స్ట్, ద గోల్ ఈస్ టు ట్రాన్స్ఫార్మ్ ద వెబ్ ఫ్రమ్ a collection of documents into a network of linked and structured data. ఇప్పుడు వెబ్ అనేది కలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ నుంచి ఏం చేద్దాం అనుకుండు, మొత్తం లింక్డ్ అండ్ స్ట్రక్చర్డ్ డేటా లాగా తయారు చేద్దాం అనుకున్నంట. అందుకని సెమాంటిక్ వెబ్ చేద్దాం అనుకున్నా. అది నెక్స్ట్, కీ గోల్స్. వీటి సెమాంటిక్ వెబ్ యొక్క కీ గోల్స్ ఏంటిది? బెటర్ డేటా అండర్స్టాండింగ్, మెషిన్ రీడబుల్, ఇంటర్ కనెక్టివిటీ. బెటర్ డేటా అండర్స్టాండింగ్ ఎందుకు? మెషిన్ రీడబుల్ అది అంటే మెషిన్స్ కూడా అర్థమైపోతుంది అట్లా. నెక్స్ట్, ఇంటర్ కనెక్టివిటీ ఏంటంటే లింక్స్ ఇన్ఫర్మేషన్ అక్రాస్ వెబ్సైట్స్. నీకు ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి ఇన్ఫర్మేషన్ అనేది లింక్ అయిపోతుంది. ఓకే, దాన్నే ఇంటర్ కనెక్టివిటీ అంటాం. నెక్స్ట్, ఆటోమేషన్ అండ్ ఏఐ ఇంటిగ్రేషన్. రికమెండేషన్స్ వస్తాయి నీకు. ఇప్పుడు నువ్వు నెట్ఫ్లిక్స్ చూస్తున్నావు, నువ్వు చూసేదాన్ని బట్టి నీకు రికమెండేషన్స్ వస్తాయి, అవునా? దాన్ని ఇంకా అసిస్టెంట్స్, నువ్వు ChatGPT వాడుతావు, నీ అసిస్టెంట్ అది అట్లా. ఓకే, ఇంకా నెక్స్ట్, స్టాండర్డైజ్డ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అంటే ఏదంటే, ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు నీకు గుర్తుందా, ఇంగ్లీష్లో చదువుకున్నావు. ఇంగ్లీష్లో నీకు ఎట్లుంటుంది, లెటర్కి ఒక ఫార్మాట్ ఉంటుంది, నువ్వు అది ఫాలో కాకపోతే వాళ్ళు ఏం చేస్తుండే, మొత్తం కొట్టేస్తుంటే మార్కులు ఇవ్వకపోతుంది నీకు. ఇది కూడా అంతే. కొన్ని ఇన్ఫర్మేషన్ షేరింగ్కి స్టాండర్డైజ్డ్ రూల్స్ ఉంటాయి, ఒక డేటా ఫార్మాట్ ఉంటుంది, నువ్వు దాన్ని కంపల్సరీ ఫాలో కావాలి. అది వన్ ఆఫ్ ద గోల్స్ అనమాట సెమాంటిక్ వెబ్ది. ఓకే, నెక్స్ట్, కోర్ టెక్నాలజీస్ ఆఫ్ సెమాంటిక్ వెబ్లో నువ్వు వాడే కోర్ టెక్నాలజీస్ ఏంది అని అడుగుతుండు. అది ఏంటంటే, ఫస్ట్ RDF, రిసోర్స్ డిస్క్రిప్షన్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంది? RDF, ఇట్ ఈస్ అ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ఫర్ రిప్రజెంటింగ్ ఇన్ఫర్మేషన్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ఎంటిటీస్. నీకు ఇప్పుడు 2 ఎంటిటీస్ ఉన్నాయి బ్రో. ఇదేంది? నువ్వు, ఇంకో ఎంటిటీ ఏంది? మీ డాడీ. ఆ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ ఫర్ రిప్రజెంటింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ఎంటిటీస్. 2 ఎంటిటీస్ ఉన్నాయి, నువ్వు మీ డాడీ. మధ్యలో రిలేషన్షిప్ ఏంటిది? ఫాదర్ అండ్ సన్. ఓకేనా? లేకపోతే నువ్వు నీ క్రష్ ఉంది, ఇద్దరున్నారు, మీ ఇద్దరు రిలేషన్షిప్ ఏంటంటే నేను ఫ్రెండ్ జోన్ చేసేసింది. యు ఆర్ నాట్ లవర్స్, ఇట్ ఈస్ ఫ్రెండ్ జోన్ అది. ఓకే, నెక్స్ట్, ఔల్ అంటే గబ్బిలం కాదు. ఓకే, సారీ, వెబ్ ఆంటాలజీ లాంగ్వేజ్. ఔల్ అంటే వెబ్ ఆంటాలజీ లాంగ్వేజ్. గబ్బిలం అంటారు, గుడ్లగూబ కాదు. ఓకేనా? వెబ్ ఆంటాలజీ లాంగ్వేజ్ గుర్తుంచుకో. గుడ్లగూబ, ఔల్ వెబ్ ఆంటాలజీ లాంగ్వేజ్. ఆంటాలజీ వెబ్ లాంగ్వేజ్, వెబ్ ఆంటాలజీ లాంగ్వేజ్. నువ్వు ఎట్లా రాసిన ఓకే. డిఫైన్స్ కాన్సెప్ట్స్, రిలేషన్షిప్స్ అండ్ రూల్స్ ఫర్ రీజనింగ్. ఈ ఔల్ అనేవి ఏం చేస్తాయి? ఆంటాలజీస్ అంటే నీకు కాన్సెప్ట్స్ని డిఫైన్ చేస్తాయి, రిలేషన్షిప్స్ని డిఫైన్ చేస్తాయి, రూల్స్కి కొన్ని రీజన్స్ ఇస్తాయి. అంటే చెప్పినప్పుడు నువ్వు నీ క్రష్ ఉంది, ఇద్దరు ఏంది? ఫ్రెండ్స్, ఓన్లీ ఫ్రెండ్స్, బికాజ్ యూఆర్ ఫ్రెండ్స్. నీకు అంత సీన్ లేదని ముఖం మీద చెప్పేసింది. ఆ కాన్సెప్ట్ని నీకు డిఫైన్ చేసేసింది, రిలేషన్షిప్ని డిఫైన్ చేసేసింది, నీకు అంత సీన్ లేదని చెప్పి. ఓకేనా? కొన్ని రూల్స్ పెట్టింది, నేను ఫ్రెండ్స్ మాత్రమే, నాట్ ఎనీథింగ్ మోర్ దెన్ దట్ అని చెప్పేసింది ముఖం మీద. ఓకేనా? నెక్స్ట్, స్పార్క్యూఎల్ అంటే ఏంది? అ క్వెరీ లాంగ్వేజ్ ఫర్ సర్చింగ్ అండ్ రిట్రీవింగ్ స్ట్రక్చర్ డేటా ఫ్రమ్ RDF డేటాబేసెస్. ఈ RDF డేటాబేసెస్ల నుంచి, ఓకేనా, నీకు కొన్ని స్ట్రక్చర్డ్ డేటాని, ఇప్పుడు ఒక డేటాబేస్ ఉంది, అందులో స్ట్రక్చర్ ABCDEF ఉంది. ఓకేనా? ఈ స్ట్రక్చర్డ్ డేటా నీకు కావాలి, ఇలా సెర్చ్ చేయాలి.
నీకు దాన్ని రిట్రీవ్ చేయాలి అంటే నువ్వు ఏం వాడతావు, స్పార్క్యూఎల్ అనేది వాడతావు. ఇది ఒక క్వెరీ లాంగ్వేజ్. ఇది ఏం చేస్తుంది, నీకు సర్చ్ అండ్ రిట్రీవ్ స్ట్రక్చర్డ్ డేటా ఫ్రమ్ ఆర్డిఎఫ్ డేటాబేసెస్. అది నెక్స్ట్ లింక్డ్ డేటా. లింక్డ్ డేటా అంటే ఏంది, a method of connecting related datasets across different sources using standardized identifiers. అంటే ఏంటంటే నీకు సింపుల్గా చెప్తా బ్రో, ఓకే. ఇది ఒక మెథడ్ ఆఫ్ కనెక్టింగ్ రిలేటెడ్ డేటా సెట్స్ అంటే ఏంది, ఏవైతే 2 డేటా సెట్స్ ఉంటాయో అవి రిలేటెడ్ ఉంటే వాటినే రిలేటెడ్ డేటా సెట్స్ అంటారు. అక్రాస్ డిఫరెంట్ సోర్సెస్, ఒకటే సోర్స్లో కాకుండా అక్రాస్ డిఫరెంట్ సోర్సెస్ నీకు ఏవైతే రిలేటెడ్ డేటా సెట్స్ ఉంటాయో వాటన్నిటిని కనెక్ట్ చేసి ఒక మెథడే లింక్డ్ డేటా. నీకు సింపుల్గా చెప్తా, ఇప్పుడు లింక్డ్ డేటా పేర్లోనే ఉంది, నువ్వు ఏం చేస్తావు, డేటాని లింక్ చేస్తావు అంతే, సింపుల్, ఎక్కువ ఆలోచించకింగా, ఓకేనా. డేటాని లింక్ చేస్తావు, డేటాని అక్రాస్ డిఫరెంట్ డేటా సెట్స్ రిలేటెడ్ డేటా సెట్స్ని కనెక్ట్ చేస్తావు, లింక్ చేస్తావు. అది యూజింగ్ ఏంటిదా అంటే స్టాండర్డ్ ఐడెంటిఫైర్స్. ఈ ఐడెంటిఫైర్స్ ఏంటిదా అంటే యూఆర్ఐస్, యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైర్స్. దీని గురించి తర్వాత చూద్దాం. అప్లికేషన్స్ ఏంది, ఎక్కడ వాడుతున్నావు నువ్వు సెమాంటిక్ వెబ్ని, గూగుల్ నాలెడ్జ్ గ్రాఫ్, రిచ్ సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి నీకు, హెల్త్ కేర్ సిస్టమ్స్, స్టాండర్డైజింగ్ ఫర్ బెటర్ ఇంటర్ఆపరబిలిటీ, ఈ కామర్స్, categorization, personal recommendations, smart assistants. ఇంటర్ఆపరబిలిటీ అంటే ఏంది, ఇంటర్ఆపరబిలిటీ అంటే నథింగ్, నువ్వు ఎందులో పడతానలో నువ్వు ఆపరేట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఒకటే దాంట్లో కాకుండా యూ కెన్ ఆపరేట్ ఇన్ మెనీ థింగ్స్, ఓకేనా. అది ఇంటర్ఆపరబిలిటీ. నెక్స్ట్ టాపిక్, స్టేజెస్ ఆఫ్ స్మార్ట్ డేటా. ద జర్నీ టు మేకింగ్ డేటా స్మార్ట్ కెన్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ 4 stages. ఫస్ట్ స్టేజ్ టెక్స్ట్ అండ్ డేటాబేసెస్, ప్రీ XML. టెక్స్ట్ అండ్ డేటాబేస్ 4 స్టేజెస్గా నువ్వు స్మార్ట్ డేటాని స్మార్ట్ చేయడానికి ఒక జర్నీ ఉంటుంది. డేటా ఇప్పుడు నువ్వు ఉన్నావు బ్రో, నువ్వు ఉన్నావు, లేకపోతే నేనున్నా, మన ముద్దపప్పులో మనకి ఏం రాదు, తెలివి లేదు ఎక్కువ, కాకపోతే మనకు తెలివి తెప్పియడానికి ఒక జర్నీ అనేది వెళ్తాం. ఆ జర్నీలో ఉండే స్టెప్స్ ఏంటివి, అవి 4 స్టేజెస్గా డివైడ్ చేయొచ్చు. ఆ 4 స్టేజెస్ ఏందిరా అంటే టెక్స్ట్ అండ్ డేటాబేసెస్. ఫస్ట్ది టెక్స్ట్ అండ్ డేటాబేసెస్ అంటే ఏంది, ప్రీ XML. ఫస్ట్ డేటా ఈజ్ టై టు స్పెసిఫిక్ అప్లికేషన్స్. నువ్వు స్పెసిఫిక్ అప్లికేషన్స్కి డేటా అనేది టై చేస్తావు, ఎందుకు అంటే నీకు అక్కడ డేటా అనేది డిఫైన్ అయిపోతుంది దానికి. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇన్ ద అప్లికేషన్స్ అండ్ నాట్ డేటా. నీకు ఆ డేటా అనేది అప్లికేషన్స్కి నీకు డిఫైన్ అయిపోయినప్పుడు నీకు ఇంటెలిజెన్స్ అనేది అప్లికేషన్స్కి ఉండాలి, డేటాకి ఉండాలి. డేటాకి ఇంటెలిజెన్స్ ఉంటే నీకు ఏం లాభం వస్తుంది, అదే అప్లికేషన్స్కి ఇంటెలిజెన్స్ ఉందనుకో నీకు వైడ్ ఏరియాలో నీకు డేటా అనేది నువ్వు వాడుకోవస్తుంది. అది ఓకే. నెక్స్ట్ XML డాక్యుమెంట్స్ ఫర్ అ సింగిల్ డొమైన్. ఈ సెకండ్ స్టేజ్. ఇక్కడ నువ్వు ఏం చేస్తావు, ఇక్కడ ఇది ప్రీ XML, ఇక్కడ నీకు XML అనేది ఇంట్రొడ్యూస్ అవుతుంది. డేటా బికమ్స్ ఇండిపెండెంట్ ఆఫ్ అప్లికేషన్స్ విత్ ఇన్ అ స్పెసిఫిక్ డొమైన్. ఒకటే స్పెసిఫిక్ డొమైన్లో నీకు డేటా అనేది ఇండిపెండెంట్ అయిపోతుంది అప్లికేషన్స్కి. ఇప్పుడు ఎగ్జాంపుల్ XML స్టాండర్డ్స్ ఇన్ హెల్త్ కేర్, ఇన్సూరెన్స్ ఆర్ రియల్ ఎస్టేట్. అది ఓకేనా. హెల్త్ కేర్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్లు ఎట్లుంటాయి, ఓకే. ఇలా నీకు డేటా అనేది ఇండిపెండెంట్ ఉంటాయి అప్లికేషన్స్ తగ్గట్టు కాకుండా. ఇప్పుడు హెల్త్ కేర్లో నీకు డిఫరెంట్ ఉంటాయి, ఇన్సూరెన్స్ ఉంటుంది, ఓకేనా, ఆపరేషన్స్కి అది ఇది అని చెప్పి ఏదేదో సొల్లు ఉంటుంది మొత్తం అట్లా, ఓకే. డేటా అనేది ఇండిపెండెంట్ అయిపోతుంది. అప్లికేషన్ అనేది హెల్త్ కేర్, కానీ డిఫరెంట్ డేటా అనేది ఉంటుంది. ప్రతి ఒక్క డేటాకి నీకు మళ్ళీ ఇండిపెండెన్సీ ఉంటుంది. ఏంటిది, నీకు ఆపరేషన్కి ఇట్లా చేస్తుంది, ఇంకో దానికి ఇంకోలా ఉంటుంది, ఇంకో దానికి ఇంకోలాగా ఉంటుంది అట్లా, ఓకేనా. నెక్స్ట్ టాక్సానమీస్ అండ్ డాక్యుమెంట్స్ విత్ మిక్స్డ్ వొకాబులరీస్. టాక్సానమీస్ అంటే ఏంది, ప్రాసెస్ ఆఫ్ క్లాసిఫైయింగ్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ డొమైన్స్ క్యాన్ బి క్లాసిఫైడ్ అండ్ డిస్కవర్డ్ యూజింగ్ హైరార్కికల్ టాక్సానమీస్. ఫ్రమ్ డిఫరెంట్ డొమైన్స్ నుంచి నువ్వు తీసుకున్న డేటాని నువ్వు ఏం చేయొచ్చురా ఇక్కడ అంటే నువ్వు క్లాసిఫై చేయొచ్చు యూజింగ్ హైరార్కికల్ టాక్సానమీస్. హైరార్కికల్ టాక్సానమీస్ అంటే ఏంది, నువ్వు ఇట్లా ఏమంటారు, ఒకదాని కింద ఒకటి పనిచేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా బ్రో, నీకు స్కూల్ ఉంది, అందులో ప్రిన్సిపల్ ఉన్నాడు, ప్రిన్సిపల్ కింద ఎవరు పని చేస్తాడు, వైస్ ప్రిన్సిపల్ కింద ఎవరు పని చేస్తాడు, టీచర్ కింద ఎవరు పని చేస్తాడు, నువ్వు, ఓకేనా. లాస్ట్ స్టేజ్లో నువ్వు ఉంటావు. ఇట్లా డిఫరెంట్ టాక్సానమీస్ తగ్గట్టు నీకు డొమైన్స్ అనేవి క్లాసిఫై చేస్తారు డేటాని. అంటే ఇప్పుడు నీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, ఎట్లా ఇప్పుడు డేటాని ఎట్లా క్లాసిఫై చేయొచ్చు డొమైన్కి తగ్గట్టు అంటే కార్స్ని, బైక్ సపరేట్, అట్లా డిఫరెంట్ ఎట్లా హైరారికల్ అని ఎట్లా అంటున్నావు, ఫస్ట్ 4 వీలర్స్, 2 వీలర్స్, దాని తర్వాత మధ్యలో 3 వీలర్స్ వేసుకో, ఇట్లా ఇది హైరారికల్. అట్లా
ఓకే, సింపుల్ రిలేషన్షిప్స్ బిట్వీన్ కేటగిరీస్ అలౌ డేటా టు బి కంబైన్డ్ సెన్సిబిలీ. సింపుల్ రిలేషన్షిప్స్ ఏమైతేరా అంటే కేటగిరీస్ని బిట్వీన్ కేటగిరీస్లో, ఇప్పుడు నీకు సింపుల్ చెప్తా బ్రో, నీకు బిట్వీన్ కేటగిరీస్ సింపుల్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఆ సింపుల్ రిలేషన్షిప్స్ ఏం చేస్తారా అంటే మనకు డేటా అనేది ఈజీగా కంబైన్ అయ్యేటట్టు చేస్తుంది. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? ఓకే, నెక్స్ట్ ఆంటాలజీస్ అండ్ రూల్స్. ఆంటాలజీస్ అండ్ రూల్స్ అంటే ఏంది? ఆంటాలజీస్ అంటే ఫార్మల్ రిప్రజెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్. ఔల్స్. Ontologies and rules. New data can be inferred from existing data using logical rules. న్యూ డేటాను నువ్వు ఎట్లా చేస్తావు అంటే ఎగ్జిస్టింగ్ డేటా నుంచే లాజికల్ రూల్స్ తీసుకొని నువ్వు ఇన్ఫర్ చేయొచ్చు అంటే డిడక్ట్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ డేటా ఈజ్ డిస్క్రైబ్డ్ విత్ క్లియర్ రిలేషన్షిప్స్ అండ్ లాజికల్ ఫ్రేమ్వర్క్స్ అలౌవింగ్ కాంప్లెక్స్ అనాలిసిస్. నీకు ఒక డేటాకి నువ్వు ప్రాపర్గా నువ్వు రిలేషన్షిప్స్, లాజికల్ ఫ్రేమ్వర్క్స్ డిస్క్రైబ్ చేస్తేనే నువ్వు కాంప్లెక్స్ అనాలిసిస్ లేకపోతే కాంబినేషన్స్ ఇవన్నీ అలో అవుతాయి, లేకపోతే కావు. ఎందుకురా అంటే నీకు డేటా అనేది క్లియర్గా లేనప్పుడు నీకు అక్కడ ఏం చేస్తున్నావు నీకే అర్థం కాదు. ఫస్ట్ నువ్వు ఇంకా దాన్ని అనాలిసిస్ ఎట్లా చేస్తావు? దట్టు ఇంకా కాంప్లెక్స్ అనాలిసిస్ సచ్చినా చేయవు. నువ్వు ముందే ముద్దుపప్పు, నేను ముందే ముద్దుపప్పు, మనతో కాదు అది. ఓకే, నెక్స్ట్ హౌ డస్ XML ఫిట్ ఇంటూ సెమాంటిక్ వెబ్. సెమాంటిక్ వెబ్లోకి XML అనేది ఎట్లా ఫిట్ అవుతుంది? ఫస్ట్ XML ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. సర్వ్స్ యాజ్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఫర్ సెమాంటిక్ వెబ్. ఇప్పుడు నీ ఇల్లు ఉంది, నీ ఇల్లులో ఇటుకెట్లనో ఈ సెమాంటిక్ వెబ్లో XML అట్లా. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ ద సింటాక్స్ ఆన్ విచ్ అదర్ సెమాంటిక్ వెబ్ టెక్నాలజీస్ ఆర్ కన్స్ట్రక్టెడ్. నీకు సెమాంటిక్ వెబ్ టెక్నాలజీస్ అనేది కన్స్ట్రక్ట్ కావాలి, నీ ఇల్లు కన్స్ట్రక్ట్ కావాలంటే నీకు ఫస్ట్ ఎట్లా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఇటుకలు పెట్టాలి, దాని మీద సిమెంట్ పెట్టాలి, మళ్ళీ ఇటుకలు పెట్టాలి, అదేమంటారు సున్నం వేయాలి. ఇది ఒక ప్రాసెస్, అది ఒక సింటాక్స్ అంటే ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది దానికి. నువ్వు ఫస్ట్ సిమెంట్ పెట్టి దాని మీద ఇటుకలు పెట్టదా, ఇటుకల మీద నేను మొత్తం సిమెంట్ ఫస్ట్ కోటింగ్ వేయకుండానే నేను పెయింట్ వేసేస్తా, అట్లా నడవదు. నాది ఇల్లు కాదు, బూత్ బంగ్లా అంటారు దాన్ని. అర్థమైందా? అందుకని నువ్వు ఏం చేయాలంటే ప్రాపర్ సింటాక్స్ అనేది ఉంటుంది నీకు, దాన్ని బట్టి నువ్వు సెమాంటిక్ వెబ్ టెక్నాలజీస్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతాయి. ఆ ప్రాపర్ సింటాక్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారా అంటే XML. ఓకేనా, అది. నెక్స్ట్ దిస్ ఎన్ష్యూర్స్ దట్ ఆల్ సెమాంటిక్ వెబ్ టెక్నాలజీస్ కెన్ ఇంటర్ఆపరేట్ బికాస్ దే షేర్ ఎ కామన్ ఫౌండేషన్. ఇప్పుడు అన్ని ఇల్లులు ఉన్నాయి, 2-3 ఇల్లులు ఉన్నాయి, ఇవన్నిటికీ కామన్ ఫౌండేషన్ ఉందనుకో, అవి మొత్తం కలిపి ఏమవుతుంది? ఒకటే ఇంట్లో ఉన్నట్టు. ఎగ్జాంపుల్ చెప్తా నీకు. ఒక అపార్ట్మెంట్ ఉంది బ్రో, అపార్ట్మెంట్లో 10 ఇల్లులు ఉంటాయి, 10 ఫ్లాట్లు ఉంటాయి, కానీ వాటన్నిటికీ ఏముంటుంది? కామన్ ఫౌండేషన్ ఒకటి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఒక దాంట్లో నుంచి ఒకటి ఇంటర్ ఆపరేట్ చేసుకోవచ్చు, ఈజీ. అది పాయింట్, అది. నెక్స్ట్ అండర్లయింగ్ టెక్నాలజీస్ ఆఫ్ XML. అండర్లయింగ్ టెక్నాలజీస్ ఆఫ్ XML అంటే ఏంది? యూనికోడ్ క్యారెక్టర్స్. ఫస్ట్ యూనికోడ్ క్యారెక్టర్స్ అనేది వాడుతుంది XML. ఎందుకు? ఇట్ యూజెస్ యూనికోడ్ క్యారెక్టర్స్ టు మేక్ ఇట్ సపోర్ట్ ఇంటర్నేషనల్లీ. ఎందుకు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, ఇంటర్నేషనల్గా నువ్వు ఏదన్నా వాడాలంటే, మొత్తం ఇంటర్నేషనల్ అంటే వరల్డ్ వైడ్ అని కాదు, నీకు సిస్టంలో మొత్తంగా నువ్వు వాడాలంటే నీకు ప్రతి ఒక్క దగ్గర పనికొచ్చేటట్టు దానికో యూనివర్సల్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఆ యూనివర్సల్ క్యారెక్టర్ని యూనికోడ్ క్యారెక్టర్స్ అంటారు. నెక్స్ట్ యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైర్స్. చెప్తా అని చెప్పిన యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైర్స్ ఏంది? ఆర్ యూజ్డ్ ఇన్ XML టు యూనిక్లీ ఐడెంటిఫై కాన్సెప్ట్స్ విచ్ ఈస్ క్రూషియల్ వేర్ ప్రిసైజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇస్ నెసరీ ఫర్ ఇంటర్ఆపరబిలిటీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా నీకు. ఇప్పుడు చెప్పిన ఒక అపార్ట్మెంట్ ఉంది, అలా డిఫరెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. దే షేర్ ఆల్ సేమ్ సేమ్ ఫౌండేషన్, ఒకటే కామన్ ఫౌండేషన్ ఉంది, ఇంటర్ఆపరబిలిటీ చేసుకోవచ్చు. కాకపోతే దేనికి అది యూనిక్ ఉండాలి. ఫ్లాట్ నెంబర్స్ 101 ఉంటుంది, 102 ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో 201, 202 ఉంటుంది. అంతేగాని ఫస్ట్ ఫ్లోర్లో 101, సెకండ్ ఫ్లోర్లో 101 అట్లా ఉండదు. ఉంటే ఏమవుతుంది? నీకు పార్సల్ వస్తే దీనికి పోకుండా దీనికి పోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నా లవర్ నాకు పంపించిందని నువ్వు అనుకుంటావు, కాకపోతే అది నీ ఫ్రెండ్ గానికి పైన ఉన్న 201లో ఉన్నోనికి పోతుంది. కాకపోతే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు, ఇట్లా 101 2 కాబట్టి. అప్పుడు ఏమవుతుంది? మీ ఫ్రెండ్ కనుక పడిపోతుంది. అది చూసుకో. ఓకే, హౌ డు వెబ్ సర్వీసెస్ ఫిట్ ఇన్ టు ద సెమాంటిక్ వెబ్.
వెబ్ సర్వీసెస్ అనే అసలు నువ్వు సెమాంటిక్ వెబ్లోకి ఎట్లా పనిచేస్తాయి, అసలు పని చేసేది నాకు ఒకటి అర్థం కాదు. సెమాంటిక్ వెబ్బే వెబ్ సర్వీసెస్ని చేస్తుంది, అదే అంటుండ. ఎన్హాన్సెస్ వెబ్ సర్వీసెస్ ఇన్ 3 ways. ఫస్ట్, మోర్ స్మార్ట్ డేటా, ఈజియర్ డిస్కవరీ, బెటర్ ఇంటరాక్షన్. మోర్ స్మార్ట్ డేటా అంటే ఏంది? యూజెస్ XML ఫర్ స్ట్రక్చర్డ్ డేటా, మేక్స్ డేటా మెషిన్ రీడబుల్, మేక్స్ డేటా కన్సిస్టెంట్, హెల్ప్స్ వెబ్ సర్వీసెస్ ప్రాసెస్ అండ్ ఇంటర్ప్రెట్ డేటా మోర్ ఎఫెక్టివ్లీ. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు చదివితే నీకే గుర్తుంటాయి. నెక్స్ట్, ఈజియర్ డిస్కవరీ. ఈజియర్ డిస్కవరీ అంటే ఏంది? ఇదేంది? సెకండ్వి సెమాంటిక్ వెబ్ సర్వీసెస్ని ఎన్హాన్స్ చేయడం, ఈజియర్ డిస్కవరీని ఎనేబుల్ చేస్తుంది. ఈజియర్ డిస్కవరీ అంటే ఏంది? సెమాంటిక్ వెబ్ టెక్నాలజీ క్యాన్ హెల్ప్ ఫైండ్ ద రైట్ వెబ్ సర్వీసెస్ బై ప్రొవైడింగ్ బెటర్ వేస్ టు డిస్క్రైబ్, సెర్చ్ అండ్ ఫైండ్ వెబ్ సర్వీసెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే నీకు ఇప్పుడు ఒక ఏమంటారు, బేసిక్ గేమ్ బ్రో. ఇక్కడ ఏమంటున్నాడంటే నీకు రైట్ వెబ్ సర్వీసెస్ అనేవి కావాలంటే నీకు బెటర్ వేస్ టు డిస్క్రైబ్, రైట్స్ వెబ్ సర్వీసెస్ని కనుక్కోవడానికి, బెటర్ వే డిస్క్రైబ్ చేయడానికి, సెర్చ్ చేయడానికి, ఫైండ్ చేయడానికి. ఇప్పుడు నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు మన SSMB సినిమా వస్తుంది మన రాజమౌళితోని, అందులో ఏంది అడ్వెంచర్ ఒకటి కనుక్కోవాలి, ఇండియానా జోన్స్, మనకు తెలిసింది అదంతా. అయితే ఏంది, ఇప్పుడు మహేష్ బాబు ఫర్ సపోజ్ ఒక డైమండ్ కోసం వెతుకుతున్నా అనుకో, లేకపోతే మన ఒక డైమండ్ కోసం వెతుకుతున్నా అనుకో, ఆ డైమండ్ పర్ఫెక్ట్ డైమండ్ కావాలంటే ఎట్లా, నీకు రైట్ డైమండ్ కావాలంటే ఎట్లా, దాని గురించి నీకు అన్నీ తెలిసి ఉండాలి. ఓకేనా? అంటే ఆ డైమండ్ ఎట్లుంటుంది డిస్క్రైబ్, లేకపోతే దాన్ని ఎక్కడ సెర్చ్ చేయాలి, సర్చింగ్ ప్రాసెస్ కానీ, లేకపోతే దాన్ని ఎక్కడ ఫైండ్ చేయాలి, దాన్ని ఎట్లుంటుంది, దాని రూటు, మశానం, బొంగు అన్నీ నీకు తెలిసి ఉంటేనే నీకు ఆ పర్ఫెక్ట్ డైమండ్ మనకు మహేష్ బాబు తీసుకొస్తాడు. మహేష్ బాబు కరెక్ట్ తీసుకురాలేకపోతాడు అనుకో, నువ్వు కరెక్ట్ చెప్పలేదనుకో, మహేష్ బాబు కరెక్ట్ తీసుకురాలేడు, బికాస్ దట్ ఈజ్ ఇంపాసిబుల్. అది ఓకేనా? నీకు పర్ఫెక్ట్ రైట్ వెబ్ సర్వీసెస్ కావాలంటే నువ్వు బెటర్ వేస్ టు డిస్క్రైబ్, సెర్చ్ అండ్ వెబ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. అది నెక్స్ట్, విత్ దీస్ ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ యూజర్స్ అండ్ మెషిన్స్ టు లొకేట్ వెబ్ సర్వీసెస్. అదే చెప్పిన, ఇవన్నీ మనం కరెక్ట్ ఇస్తే ఏమవుతుంది, మహేష్ బాబు మనకు డైమండ్ తీసుకొచ్చిస్తాడు. అది ఓకేనా? నెక్స్ట్, బెటర్ ఇంటరాక్షన్. బెటర్ ఇంటరాక్షన్ ఏంది? వెబ్ సర్వీసెస్ ఆఫ్ 10 అనుకుంటున్నాను, నాకు పని చేస్తలేదు. నెక్స్ట్, ఫస్ట్, వెబ్ సర్వీసెస్ ఆఫెన్ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ అదర్స్ ఫర్ టాస్క్స్ లైక్ కంపారిజన్, కాంపోజిషన్ అండ్ ఆర్కెస్ట్రేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఓకేనా? నువ్వు జనరల్ ఏం చేస్తావు, నీకేదన్నా నీ మార్కులు వచ్చినాయి, నీ మార్కులు రాగానే ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు, ఎట్లా నీకే తక్కువ వచ్చినాయని తెలుసు, అయినా నీ ఫ్రెండ్గా నువ్వు గోకుతావు. ఎందుకు? నీకెంత వచ్చినాయి చెప్పురా, నాకంటే ఎక్కువ వచ్చినాయా లేదా ఏంది అని తెలుసుకుంటావు. అవునా? నువ్వు ఇక్కడ ఈ కంపారిజన్, లేకపోతే కాంపోజిషన్, లేకపోతే ఆర్కెస్ట్రేషన్, ఇవన్నీ ఈ ప్రాసెస్లు అన్నీ చేయడానికి ఏం చేస్తున్నావు? బేసిక్ ఇంటరాక్ట్ అవుతున్నావు, వేరేతో ఇంటరాక్ట్ అవుతున్నావు, మాట్లాడుతున్నావు. అది ఓకేనా? నీట్ టు ఇంటరాక్ట్. అప్పుడు ఏమవుతుంది, ఈ సాఫ్ట్వేర్ అంటారు, CSW ఉంటుంది. సెమాంటిక్ వెబ్ టెక్నాలజీస్ ఎనేబుల్ దీస్ ఇంటరాక్షన్స్ టు బి ఆటోమేటెడ్ అండ్ మోర్ ఎఫెక్టివ్. ఇక్కడ ఇవి ఏం చేస్తాయి సెమాంటిక్ వెబ్ టెక్నాలజీస్ అంటే, ఈ ఇంటరాక్షన్ని ఆటోమేట్ చేసేస్తాయి. ఆటోమేట్ చేసేస్తే ఏమవుతుంది, ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ అండ్ ఇట్ నీడ్స్ లెస్ హ్యూమన్ టచ్. ఓకే? నెక్స్ట్, ఇట్ మేక్స్ కాంప్లెక్స్ టాస్క్ మోర్ మేనేజబుల్ అండ్ ఎఫిషియెంట్. ఈ కాంప్లెక్స్ టాస్క్ని మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, దానంతలో అదే చూసుకుంటుంది, మేనేజ్ చేసుకుంటుంది. అది ఓకే. బిజినెస్ కేస్ ఫర్ సెమాంటిక్ వెబ్. ఓకే, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, చూసుకో బ్రో. బిజినెస్ కేస్ ఫర్ సెమాంటిక్ వెబ్ అంటే ఏంది? ఇట్ రిఫర్స్ టు హౌ సెమాంటిక్ వెబ్ adds value to enterprises by improving information, integration, automation, discovery, decision making across departments and systems. నేను ఆర్గనైజేషనల్ బిహేవియర్ చదువుకున్నాను, అందులో ఏమేం చేస్తారు అవన్నిటి మీద నీకు సెమాంటిక్ వెబ్ అనేది చాలా ప్రభావం ఇస్తుంది. ఎందుకు? ఇట్ ఇంప్రూవ్స్ ద వాల్యూస్, ఇట్ ఇంప్రూవ్స్ యాడ్స్ వాల్యూ టు ఎంటర్ప్రైజెస్ బై ఇంప్రూవింగ్. ఏం ఇంప్రూవ్ చేస్తుంది? ఒకవేళ నీ ఇన్ఫర్మేషన్ వచ్చేదాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇంటిగ్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఆటోమేషన్, డిస్కవరీ, డెసిషన్ మేకింగ్ అన్నిటిని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంప్రూవ్ చేయడం వల్ల నీకు ఏమవుతుంది? ఎంటర్ప్రైజ్ వాల్యూ అనేది పెరుగుతుంది.
అది. ఓకే. కీ రీజన్స్ వై బిజినెసెస్ యూజ్ సెమాంటిక్ వెబ్. రీజన్స్ ఏంది, లేకపోతే బెనిఫిట్స్, ఇది కూడా అడగచ్చు క్వశ్చన్. బెనిఫిట్స్ వై బిజినెసెస్ యూజ్ సెమాంటిక్ వెబ్. ఫస్ట్, ఎఫిషియంట్ నాలెడ్జ్ మేనేజ్మెంట్. ఇక్కడ ఏం జరుగుతుంది, కనెక్ట్స్ ఐసోలేటెడ్ డేటా సోర్సెస్ ఇంటూ యూనిఫైడ్ నాలెడ్జ్ గ్రాఫ్. ఈ ఐసోలేటెడ్గా ఉన్న డేటా సోర్సెస్ని సైలోస్ అంటారు. వీటిని సైలోస్ అంటారు. ఐసోలేటెడ్ డేటా సోర్సెస్ని సైలోస్ అంటారు. ఈ సైలోస్ అన్నిటిని ఏం చేస్తుంది అంటే యూనిఫైడ్ నాలెడ్జ్ గ్రాఫ్ కన్వర్ట్ చేస్తుంది. అంటే ఏంది, ఇప్పుడు ఫస్ట్ నువ్వు కాలేజ్కి వచ్చినావు, నువ్వు ఒకడివి, మీ ఫ్రెండ్ ఒకడు, మీ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడెక్కడనో ఉండే, కానీ లాస్ట్కి ఏమైంది, మిమ్మల్ని అందరూ కలిసిపోయారు. ఇక్కడ కూడా అంతే, అన్నిటిని కలిపేసి ఒక యూనిఫైడ్ నాలెడ్జ్ గ్రాఫ్గా చేస్తుంది. మీరు ఒక యూనిఫైడ్ గ్రూప్ ఎట్లయిరో ఇది నాలెడ్జ్ గ్రాఫ్ చేస్తుంది. ఎనేబుల్స్ ఇంటెలిజెంట్ క్వెరీయింగ్ అక్రాస్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఇంకేం చేస్తుంది అంటే ఇంటెలిజెంట్ క్వెరీయింగ్. ఎందుకు, బికాజ్ ఇట్ ఇంప్రూవ్స్ ఇన్ఫర్మేషన్ ఆటోమేషన్, డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ చేస్తుంది దానివల్ల. ఓకే. నెక్స్ట్, ఇంప్రూవ్ డెసిషన్ సపోర్ట్. కంటెక్స్ట్ అవేర్ ఇన్సైట్స్ అండ్ సజెషన్స్ అనేవి వస్తాయి. కంటెక్స్ట్ అవేర్ ఇన్సైట్స్ అండ్ సజెషన్స్ అంటే ఏంది, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు, ఆ కంటెక్స్ట్కి తగ్గట్టు నీకు సజెషన్స్ అనేవి, ఇన్సైట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్, ఇట్ ఎనేబుల్స్ స్మార్ట్ అనలిటిక్స్ టూల్స్ టు వర్క్ మోర్ ఎఫెక్టివ్లీ విత్ లింక్డ్ డేటా. ఇది ఏం చేస్తుందా అంటే స్మార్ట్ అనలిటిక్స్ టూల్స్ని వాడుతుంది. అది ఎట్లా అంటే మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దేనితో, లింక్డ్ డేటాతో. ఓకేనా. ఏం లేదు బ్రో, ఇక్కడ నువ్వు ఇప్పుడు చాట్ జీపీటీని వాడుతావు. ఎందుకు వాడుతావు, ఇట్ ఈస్ ద స్మార్ట్ అనలిటిక్ టూల్. మోర్ ఎఫెక్టివ్లీ ఎట్లా వాడచ్చు, నువ్వు దానికి ఒక డేటా ఇస్తే నీకు అది చూసుకొని నీకు ఇంకా పర్ఫెక్ట్గా నీకు చాట్ జీపీటీ అనేది నీకు హెల్ప్ చేస్తుంది. అదే అంటుండే ఇక్కడ కూడా, ఇట్ హెల్ప్స్. లింక్డ్ డేటా ఉంటే అది స్మార్ట్ అనలిటిక్స్ టూల్స్తో ఇంకా మంచిగా మోర్ ఎఫిషియెంట్గా పని అవుతుంది అని చెప్తుండు. నెక్స్ట్, ఇంటర్ఆపరబిలిటీ అక్రాస్ సిస్టమ్స్. ఫెసిలిటేట్స్ డేటా ఎక్స్చేంజ్ అండ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ లెగసీ సిస్టమ్స్, మోడర్న్ వెబ్ సర్వీసెస్. నీకు పాత సిస్టమ్స్ అయినా సరే, కొత్త వెబ్ సిస్టమ్స్ అయినా సరే, అన్నిట్లలో నీకు డేటా ఎక్స్చేంజ్ అండర్స్టాండింగ్ అనేది పని చేపిస్తుంది అనమాట సెమాంటిక్ వెబ్. ఓకేనా. హెల్ప్స్ బ్రిడ్జ్ XML, JSON అండ్ RDF బేస్డ్ సిస్టమ్స్. అంతే. ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, ఎన్హాన్స్ సెర్చ్ కేపబిలిటీస్ ఇస్తుంది. ఎన్హాన్స్ సెర్చ్ కేపబిలిటీస్ ఎట్లా అంటే యూజర్స్ గెట్ మోర్ రెలవెంట్ రిజల్ట్స్ త్రూ సెమాంటిక్ సెర్చ్, ఇంటెంట్ బేస్డ్, కంటెక్స్ట్ బేస్డ్, నాట్ జస్ట్ కీవర్డ్ బేస్డ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా నీకు. ఓకే. పోయినావు నెట్లకి, అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్స్ అని గూగుల్లో కొట్టినావు, అప్పుడు నీకు ఏమొస్తాయి, నీకు ఓన్లీ వెబ్సైట్స్, డాక్యుమెంట్సే కాదు, అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్స్ అనే పేర్లు అని మెన్షన్ చేస్తున్న వెబ్సైట్, డాక్యుమెంట్స్ కాదు, అదొకటే కాకుండా నీకు రిలవెంట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ కూడా డైరెక్ట్ చూపిస్తారు లింకులతోని. అదే అంటుంది ఇక్కడ ఎన్హాన్స్ సెర్చ్ కేపబిలిటీస్. ఓకే. నెక్స్ట్, ఆటోమేషన్ త్రూ ఆంటాలజీస్. ఆటోమేషన్ త్రూ ఆంటాలజీస్ అంటే ఏంది, ఆంటాలజీస్ డిఫైన్ స్టాండర్డ్ మీనింగ్స్ ఫర్ టర్మ్స్ అండ్ రిలేషన్షిప్స్. ఇక్కడ ఏం జరుగుతుంది, నీకు టర్మ్స్ అండ్ కండిషన్స్, రిలేషన్షిప్స్ ప్రాపర్గా డిఫైన్ చేసి ఉన్నాయి. వాటితో ఏమవుతుంది, దిస్ అలౌస్ ఏజెంట్స్ టు టేక్ యాక్షన్స్ విత్ మినిమమ్ హ్యూమన్ గైడెన్స్. ఇప్పుడు కొన్ని రూల్స్ సెట్ చేసినాం రా. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. క్రికెట్ ఆడుతున్నాం, క్రికెట్ ఉంది, అవునా, ఇది బౌండరీ లైన్. ఈ బౌండరీ లైన్లకి ముందు ఒక స్టెప్ వాడి ఇట్లా బయటికి పోతే అది 4 అని ఒక రూల్ మెన్షన్ చేసి ఉంది. ఇట్లా డైరెక్ట్ బౌండరీ బయట పడ్డదనుకో 6 అని రూల్ మెన్షన్ చేసి ఉంది. అవునా. ఇవి ఆంటాలజీస్ అంటారు. టర్మ్స్ అండ్ రిలేషన్షిప్స్ ప్రాపర్గా రూల్ డిఫైన్ చేసి ఉన్నాయి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, నువ్వు బాట్కి ఒక పంపిస్తావు, ఏంది, డైరెక్ట్ వెళ్ళిపోయిందని చెప్పి. అప్పుడు బాట్కి నీతో అవసరం లేదు, నువ్వు వచ్చి అరే 6 అని చెప్పురా, ఓకేనా, ఇట్లా గుచ్చి చెప్పాల్సిన అవసరం లేదు దానికి. దాంతో అదే చెప్తుంది, ఓ బయటికి పోయిందా, ఇట్స్ 6, ఓ స్టెప్ పడిపోయిందా, ఓ ఇట్స్ 4, వెరీ గుడ్, విరాట్ కోహ్లీ సెంచరీ, అట్లా చెప్తుంది. ఓకేనా. అదే చెప్తుంది బ్రో, అది పాయింట్, అది ఇక్కడ అదే అంటుండు. నెక్స్ట్, స్కేలబుల్ అండ్ ఎక్స్టెన్సిబుల్. సెమాంటిక్ టెక్నాలజీస్ అడాప్ట్ అండ్ గ్రో విత్ బిజినెస్. ఏం లేదు, బిజినెస్తో సహా సెమాంటిక్ టెక్నాలజీస్ అడాప్ట్ అవుతాయి, గ్రో అవుతాయి. దాన్ని స్కేలబిలిటీ అంటారు. ద గ్రోత్ ఆన్ హౌ ఇట్ నీడెడ్. నీకు ఎంత కావాలంటే అంత గ్రోత్ రావాలి బ్రో, అంతే, గదే స్కేలబిలిటీ. ఎక్స్టెన్సిబుల్ అంటే ఏం లేదు. ఓకేనా.
ఒకటే కాకుండా నువ్వు కొత్త కొత్త డేటా వచ్చినా ఏదన్నా కొత్త కొత్త అప్లికేషన్స్ వచ్చినా వాటన్నిటికీ ఈజీగా ఇంటిగ్రేషన్ చేసేయచ్చు. అర్థమైందా? ఇప్పుడు కొత్త ఫోన్ వచ్చింది, ఆ కొత్త ఫోన్ నువ్వు ఎట్లా వాడుతున్నావు, జల్దీ వాడుతున్నావు బికాజ్ యూఆర్ ఎక్స్టెన్సిబుల్. అంటే ఏంది, నీకు తొందరగా అలవాటు అయిపోతుంది. కొత్త డేటా వచ్చినా ఏదో వచ్చినా అని ఇంటిగ్రేషన్ జల్దీ అయిపోతుంది. అది ఓకేనా, ఈజియర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ న్యూ డేటా అంతే. యూజెస్ ఆఫ్ సెమాంటిక్ వెబ్ ఇన్ బిజినెస్, ఆర్గనైజేషన్, ఎంటర్ప్రైజ్. ఏది అడిగినా మూడిట్లలో ఏది చెప్పి అడిగినా ఇగో ఈ డయాగ్రామ్ గీ. ఫస్ట్ ఈ డయాగ్రామ్ గుర్తుంచుకో, ఓ 2-3 సార్లు గీయు, పేర్లన్నీ గుర్తుంచుకో, క్వశ్చన్ నేను చెప్తా, ఆన్సర్ నేను చెప్తా. సెమాంటిక్ వెబ్ యాక్ట్స్ లైక్ స్మార్ట్ బ్రెయిన్ ఫర్ ఆర్గనైజేషన్. మనకు తెలిసింది, నువ్వు ఆర్గనైజేషన్ అయితే నీకు లేని బుర్ర సెమాంటిక్ వెబ్. ఓకేనా? It understands the meaning behind all corporate data and helps everyone from marketing to decision makers access the right information faster and more accurately. ఆల్రెడీ ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఏం లేదు, అది బ్రెయిన్ కాబట్టి ఎట్లా పనిచేస్తుంది, అందరికీ వెళ్ళిపోతుంది. మార్కెటింగు, వాడు ఎట్లా మార్కెట్ చేయాలి, ఏమేమి డెసిషన్ తీసుకోవాలి, డెసిషన్ మేకర్స్కి రైట్ ఇన్ఫర్మేషన్ని ఫాస్టర్గా మోర్ అక్యురేట్గా యాక్సెస్ చేసి వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది. అంతే. Next, knowledge represents a semantic network or knowledge graph which is essentially the relationships and meaning between data points. నీకు అక్కడ ఉన్న డేటా పాయింట్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్స్, మీనింగ్, దాన్నే నాలెడ్జ్ గ్రాఫ్ అంటాం. ఆ నాలెడ్జ్ గ్రాఫ్నే నాలెడ్జ్ అని కూడా అనొచ్చు. ఓకే. నెక్స్ట్, దీస్ ఆర్ డిఫరెంట్ enterprise domains that benefit from the structured share. There are different enterprise domains that benefit from the structured shared knowledge. ఇది నాలెడ్జ్ రా. ఓకే, నాలెడ్జ్ అంటే ఏంది, రిలేషన్షిప్స్ అండ్ మీనింగ్ బిట్వీన్ డేటా పాయింట్స్, అదే నాలెడ్జ్. ఓకే, నీకు డిఫరెంట్ ఎంటర్ప్రైజ్ డొమైన్స్ ఉన్నాయి, 7 ఉన్నాయి. ఆ డొమైన్స్ ఎట్లా బెనిఫిట్ ఫ్రమ్ ది స్ట్రక్చర్ స్ట్రెయిన్ నాలెడ్జ్. అవి ఏంది చూద్దాం. ఫస్ట్, సేల్స్ సపోర్ట్. సెమాంటిక్ వెబ్ లింక్స్ కస్టమర్ ప్రొఫైల్స్, ప్రోడక్ట్ డీటెయిల్స్ అండ్ పాస్ట్ ఇంటరాక్షన్స్. కస్టమర్ ప్రొఫైల్స్ ఉంటాయి, వాళ్ళు కొనుక్కున్న ప్రోడక్ట్ ఉంటుంది, ముందు కొనుక్కున్న ప్రోడక్ట్ పాస్ట్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఏమవుతుంది, రికమెండేషన్ సిస్టమ్స్ ఎనేబుల్ అవుతుంది. నీకు ఆటోమేటిక్గా ప్రపోజల్స్ వస్తాయి, జనరేటర్లు వస్తాయి, అక్యురేట్గా అప్డేట్గా నీకు సర్వీస్ ప్రోడక్ట్ డేటా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నెట్ఫ్లిక్స్ ఉంది, నీ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ప్రొఫైల్ ఉంటుంది, నువ్వు పాత ఏం వాచ్ చేసినావు దాన్ని బట్టి నీకు కొత్త కంటెంట్ని పంపిస్తారు, సజెస్ట్ చేస్తారు. ఓకే, అది ఒక్కటే కాదు, అక్యురేట్గా కరెక్ట్ చేస్తారు. ఇంకా నీకు యాప్ని అప్డేట్ చేసుకొని ఇస్తారు. ఇదంతా సేల్స్ సపోర్ట్. నెక్స్ట్, స్ట్రాటజిక్ విజన్ అంటే ఏంది, ఇంటిగ్రేట్స్ ఇంటర్నల్ డేటా, సేల్స్, ప్రోడక్ట్ మెట్రిక్స్ విత్ ఎక్స్టర్నల్ డేటా, ట్రెండ్స్, కాంపిటీటర్స్. అప్పుడు ఏమవుతుంది, నీకు 360-degree వ్యూ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ వస్తుంది. అంటే ఏంది, ఇంటర్నల్గా నీకు ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఎక్స్టర్నల్గా నీతో ఏం జరుగుతుందో తెలుస్తుంది. రెండు కలిపితే నీకు మార్కెట్ ప్రెడిక్ట్ కూడా చేయొచ్చు, నీది ఎట్లా నడుస్తుంది రేపు పొద్దున నీ కంపెనీ అని. అదే స్ట్రాటజిక్ విజన్, ముందు చూపు అంటారు బేసిక్గా. నెక్స్ట్, డెసిషన్ సపోర్ట్ ఏంది, కనెక్ట్స్ స్ట్రక్చర్డ్ డేటా అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా like Excel's databases and reports and emails, enhances business intelligence systems with semantic layers, provides real-time context-aware answers to complex questions. ఏం లేదు బ్రో, స్ట్రక్చర్ డేటా అన్స్ట్రక్చర్ డేటాని కలుపుతుంది. అప్పుడు ఏమవుతుంది, నీకు ప్రాపర్ అనలైజేషన్ అనేది వస్తుంది. ఓకే, ప్రాపర్ అనలైజేషన్ వస్తే ఏమవుతుంది, నీకు డెసిషన్స్ అనేది నువ్వు ప్రాపర్గా తీసుకుంటావు. నెక్స్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్. నీకు సిస్టమ్స్ ఉంటాయి, ఆ సిస్టమ్స్ని నీకు సెమాంటిక్ లేయర్స్తో ఎన్హాన్స్ చేసినప్పుడు దే సజెస్ట్ బెటర్ డెసిషన్స్ అనమాట. ఓకే, ప్రొవైడ్ రియల్ టైమ్ కంటెక్స్ట్ అవర్ ఆన్సర్స్ ఇస్తాయి. దేనికి, కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి డెసిషన్ ఆన్సర్ చేయడానికి, నీకు డెసిషన్ తీసుకోవడానికి. నెక్స్ట్, అడ్మినిస్ట్రేషన్లో ఏంది, సింప్లిఫైస్ డాక్యుమెంట్స్ అండ్ వర్క్ ఫ్లో మేనేజ్మెంట్. ఓకే, ఆటోమేటికల్లీ కేటగరైజెస్ ఈమెయిల్ రిపోర్ట్స్ పాలసీస్ యూజింగ్ మెటాడేటా. ఓకేనా, ఇదంతా ఇది నువ్వు గుర్తుంచుకో. ఓకే, రెడ్యూసెస్ డూప్లికేషన్ బై లింకింగ్ రిలేటెడ్ రీసోర్సెస్. నువ్వు రిలేటెడ్ ఉన్న రీసోర్సెస్ని నువ్వు కరెక్ట్గా చెక్ చేసి లింక్ చేసినావు అనుకో, వాటికి డూప్లికేట్స్ రాకుండా ఉంటాయి. గంతే అంటుడు. ఓకేనా,
నెక్స్ట్ డూప్లికేట్స్ రాకుండా ఉంటాయి కాదు, నువ్వు అట్లా చెక్ చేసుకుంటూ పోయినావు అనుకో, ఏమైనా డూప్లికేట్స్ ఉంటే దొరకబడతావు నువ్వు. అది ఓకే. మార్కెటింగ్లో ఏమవుతుంది, ప్రొఫైల్స్ కస్టమర్స్ బిహేవియర్ అక్రాస్ సోషల్ మీడియా, సిఆర్ఎం, వెబ్సైట్ ట్రాఫిక్, ఎనేబుల్స్ పర్సనలైజ్డ్ మార్కెటింగ్ బై అండర్స్టాండింగ్ కస్టమర్ ఇంట్రెస్ట్ చెప్పిన ఆల్రెడీ, రికమెండేషన్ సిస్టమ్ లానే, హెల్ప్స్ ట్రాక్ క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ సెమాంటికల్లీ. నెక్స్ట్ బిజినెస్ డెవలప్మెంట్, ఐడెంటిఫైస్ న్యూ మార్కెట్ ఆర్ పొటెన్షియల్ పార్ట్నర్స్ ఎవరు ఉన్నారా, లేకపోతే కొత్త మార్కెట్లు ఏమన్నా నడుస్తుందా, అదంతా నీకు బిజినెస్లో ఎట్లా డెవలప్ చేయాలని చూస్తుంది. మ్యాచెస్ ఆర్గనైజేషనల్ కేపబిలిటీస్ విత్ ఎక్స్టర్నల్ నీడ్స్, ఆర్గనైజేషన్లో ఏమేమి కేపబిలిటీస్ ఉన్నాయో, ఒకవేళ ఎక్స్టర్నల్ నీడ్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకో, ఆ నీడ్స్కి మ్యాచ్ అవుతాయా మన ఆర్గనైజేషన్లో ఉన్న కేపబిలిటీస్, మ్యాచ్ అయితే నాకు దూర్ చేద్దాం అట్లా ఆలోచిస్తుంది. నెక్స్ట్ ఆటోమేట్స్ డిస్కవరీ ఆఫ్ రెలవెంట్ R&D, పేటెంట్స్ అండ్ ఫండింగ్ ఆపర్చునిటీస్. నీకు పేటెంట్స్ ఉన్నా లేకపోతే ఫండింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అన్నిటిని ఆటోమేటిక్గా నీకు డిస్కవరీ చేసి నీకు బిజినెస్లో ఎట్లా డెవలప్మెంట్ చేద్దామనేది చూస్తుంది. దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్. నెక్స్ట్ కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అంటే ఏంది, సెంట్రల్ గోల్ ఏంది, ఎనేబుల్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ టు యాక్సెస్, కంట్రిబ్యూట్ అండ్ టు రీయూజ్ డేటా. ఓకేనా, అన్ని డిపార్ట్మెంట్లని నువ్వు యాక్సెస్ చేయొచ్చు, కంట్రిబ్యూట్ చేయొచ్చు, అన్ని డిపార్ట్మెంట్కి నువ్వు వాళ్ళ దగ్గర ఉన్న డేటాను రీయూజ్ కూడా చేయొచ్చు. రిమూవ్స్ ఆల్ డేటా విచ్ ఇస్ ఐసోలేటెడ్, సైలోస్ అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది. ఎందుకు అట్లా ఉండద్దు, అన్నిటికన్నీ తెలిసి ఉండాలి, తెలిసి కనెక్టెడ్ ఉంటేనే నీకు కాంట్రిబ్యూషన్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఓకే, షేరింగ్ పేర్లోనే ఉంది, అందుకని సైలోస్ని డిలీట్ చేసేస్తారు. నెక్స్ట్ ఎన్ష్యూర్స్ కన్సిస్టెంట్ టర్మినాలజీ, లింక్డ్ మీనింగ్స్ అండ్ క్రాస్ డొమైన్ స్ట్రక్చర్. నీకు కన్సిస్టెంట్ టర్మినాలజీ, డొమైన్స్, పర్ఫెక్ట్ మీనింగ్స్, వొకాబులరీ అన్ని పర్ఫెక్ట్ ఉంటేనే నీకు షేరింగ్ అనేది ప్రాపర్గా అవుతుంది, ఇన్ఫర్మేషన్ షేరింగ్. ఓకే, నెక్స్ట్ టాపిక్ XMLకి వచ్చేసినాం. ఆల్సో కాల్డ్ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ టెక్స్ట్ బేస్డ్ డేటా ఫార్మాట్ డిజైన్ టు స్టోర్ అండ్ ట్రాన్స్పోర్ట్ డేటా అండ్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్టోర్ చేసుకొని వాడతాం. పూర్వాల నుంచి చదువుకుంటున్నాం, బీటెక్లో 4 సార్లు చదివినాం. అన్లైక్ HTML, ఇట్ డిస్ప్లేస్ డేటా, XML డిస్క్రైబ్స్ ద డేటా స్ట్రక్చర్ అండ్ మీనింగ్. HTML ఏం చేస్తుంది, డేటాని డిస్ప్లే చేస్తుంది. XML ఏం చేస్తుంది, దాని స్ట్రక్చర్ని, దాని వెనకాల ఉన్న మీనింగ్ని మొత్తం చెప్తుంది. అది నెక్స్ట్ కీ ఫీచర్స్ ఆఫ్ XML ఏంది, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, దాంతో ప్లాట్ఫామ్ సంబంధం అక్రాస్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నీకు వాడుకోవచ్చు నువ్వు. సెల్ఫ్ డిస్క్రిప్టివ్ అంటే ఏంది, దాని ట్యాగ్స్ని అదే డిస్క్రైబ్ చేసుకుంటుంది, ట్యాగ్సే డిస్క్రైబ్ చేస్తుంది దేని డేటాని, ప్రతి ఒక్క డేటాకి దానికి తగ్గ ట్యాగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హైరారికల్ ఉంటుంది. హైరారికల్ అంటే ఏంది, నెస్టెడ్. ఇప్పుడు ఓపెన్ పెట్టినాం, ఓకేనా, ఫస్ట్ ట్యాగ్ పెట్టినాం, ఫస్ట్ ట్యాగ్ కింద సెకండ్ ట్యాగ్ ఉంటుంది, ఇట్లా. ఇదే నెస్టెడ్ అంటే ఏంది, ఒకదాని కింద ఒకటి ప్రాపర్ స్ట్రక్చర్. మళ్ళీ ఇది అయిపోయింది, ఇది క్లోజ్ చేసేసినాక మళ్ళీ ఇట్లా వస్తావు, ఇది నెస్టెడ్ అంటారు, ఒకదాని కింద ఒకటి. ఓకేనా, దాన్నే హైరార్కల్ కూడా అంటారు. నెక్స్ట్ సపోర్ట్ యూనికోడ్ అంటే ఆల్రెడీ చెప్పిన నీకు, యూనివర్సల్ కోడ్, మల్టీలింగ్వల్, నీకు ఎవడన్నా వాడుకోవచ్చు ఇంటర్నేషనల్లీ. నెక్స్ట్ క్యాన్ బి వ్యాలిడేటింగ్ యూజింగ్ స్కీమాస్, నువ్వు డిఫరెంట్ స్కీమాస్ యూజ్ చేసుకొని వ్యాలిడేట్ చేయొచ్చు. ఇది XML కీ ఫీచర్స్. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ XML అని ఎంటర్ప్రైజ్ అంటే ఆర్గనైజేషన్స్ మీద ఇంపాక్ట్ ఏంది XMLది. ఫస్ట్ డేటా ఇంటర్చేంజ్ స్టాండర్డ్, ఇట్ ఫెసిలిటేట్స్ సీమ్లెస్ డేటా ఎక్స్చేంజ్ బిట్వీన్ డైవర్స్ సిస్టమ్స్. ఓకేనా, డిపార్ట్మెంట్స్ ఆర్ కంపెనీస్, నువ్వు ఇది 2 కంపెనీస్ అన్న, ఒకటి కంపెనీ, డిపార్ట్మెంట్స్, ఇవన్నిటి మధ్యలో ఉన్న డేటా ఎక్స్చేంజ్ని సీమ్లెస్గా చేయనిస్తుంది అనమాట. నెక్స్ట్ కామన్ ఇన్ B2B ఇంటిగ్రేషన్స్. B2B అంటే బిజినెస్ టు బిజినెస్ ఇంటిగ్రేషన్స్, APIs అండ్ వెబ్ సర్వీసెస్లో B2B ఇంటిగ్రేషన్స్లో, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్లో, వీటన్నిటిలో కామన్ అంటే XML. ఓకే, నెక్స్ట్ సింప్లిఫైస్ ఇంటిగ్రేషన్ని సింప్లిఫై చేస్తుంది. ఎట్లా, యాక్ట్స్ యాజ్ ఎ కామన్ లాంగ్వేజ్ అక్రాస్ డిఫరెంట్ అప్లికేషన్స్. చెప్పిన ఎన్ని అప్లికేషన్స్ ఉన్నా సరే వాటి మధ్యలో కామన్ లాంగ్వేజ్ లాగా ఇది పని అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఈజీ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు నీకు తెలుగు వచ్చు, ఇంకోనికి హిందీ వచ్చు, కానీ మీ ఇద్దరికి కామన్గా ఇంగ్లీష్ వచ్చు అనుకో, మీరు మీ ఇద్దరు మాట్లాడుకోవచ్చు, ఇది అంతే. నెక్స్ట్ అవాయిడ్స్ కస్టమ్ కరెక్టర్స్ బై ప్రొవైడింగ్ ఎ యూనివర్సల్ ఫార్మాట్. ఇంగ్లీష్ ఇస్ ద యూనివర్సల్ ఫార్మాట్ అట్లా. ఓకే, నెక్స్ట్ ఎన్హాన్సెస్ వెబ్ సర్వీసెస్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఎట్లా, ఇట్ ఈస్ ద కోర్ టెక్నాలజీ ఫర్ సోప్ అండ్ అదర్ వెబ్ సర్వీస్ ప్రోటోకాల్స్. కొన్ని వెబ్ సర్వీస్ ప్రోటోకాల్స్ ఉన్నాయా, ఆ సోప్ వాటన్నిటికీ ఇది కోర్ టెక్నాలజీ. XML లేకపోతే నీకు సోప్ లేదు, XML లేకపోతే నీకు వెబ్ సర్వీస్ ప్రోటోకాల్స్ లేవు. ఉంటుంది, కాకపోతే XML వాడితే అది ఎన్హాన్స్ అవుతుంది. అది నెక్స్ట్ ఎనేబుల్ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్, SOA, బూటింగ్ మాడ్యులారిటీ, బ్రేకింగ్ సిస్టమ్స్ ఇంటూ బూస్టింగ్ ఇది సారీ బూటింగ్ అంటున్నాను నేను, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అట్లా XML అనేది మాడ్యులారిటీకి, స్కేలబిలిటీకి సీక్రెట్ ఎనర్జీ అనమాట. ఓకేనా,
మాడ్యులారిటీ అంటే ఏంది? బ్రేకింగ్ సిస్టమ్స్ ఇంటూ ఇండిపెండెంట్ ఇంటర్చేంజబుల్ కాంపోనెంట్స్ అంటే ఏంది? సిస్టమ్స్ని ఫైల్స్ని ఇట్లా చిన్న చిన్నగా ఇంటర్డిపెండెంట్ కాంపోనెంట్స్గా చేయడం, దాన్ని మాడ్యులారిటీస్ అంటారు. స్కేలబిలిటీ అంటే ఏంది? నీకు సిస్టమ్కి తగ్గ గ్రోయింగ్ డిమాండ్స్కి తగ్గ కెపాసిటీని మీట్ కావడం, దాన్నే స్కేలబిలిటీ అంటారు. హ్యాండిల్ చేయగలగడం. ఓకేనా? ఇవి రెండింటికి బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నట్టు XML పనిచేస్తుంది. నెక్స్ట్ సపోర్ట్స్ మెటా డేటా అండ్ సెమాంటిక్స్. మెటా డేటాని సెమాంటిక్స్ని సపోర్ట్ ఇస్తుంది. ఎట్లా? ఇట్ ఫార్మ్స్ ద ఫౌండేషన్ ఆఫ్ సెమాంటిక్ వెబ్ టెక్నాలజీస్. సెమాంటిక్ వెబ్ టెక్నాలజీస్కి XML అనేది ఫౌండేషన్. ఓకే, XML బేస్డ్ standards like RDF, OWL rely on XML for structure. ఓకేనా? నెక్స్ట్ డేటా లాంజివిటీ అండ్ పోర్టబిలిటీ. డేటా లాంజివిటీ అంటే ఏంది? లాంగ్ టర్మ్ ఫార్మాట్కి నీకు సూటబుల్ అవుతుంది. ఓకే, ఆర్కైవ్ చేసుకోవచ్చు నువ్వు వాటిని. డేటా ఇప్పుడు పచ్చళ్ళు ఉన్నాయి, పచ్చళ్ళు ఏంది? నువ్వు 2-3 ఏళ్ళు వస్తాయి నువ్వు పచ్చళ్ళు తినడానికి. ఎందుకు? వాటిని నువ్వు ఆర్కైవ్ చేస్తున్నావు, స్టోర్ చేస్తున్నావు. ఓకేనా? ప్రిజర్వ్ చేస్తున్నావు. అదే అంటుంది ఇక్కడ. డేటాని కూడా ఫార్మాట్గా ప్రాపర్గా ప్రిజర్వ్ చేస్తే దాని డేటా లాంజివిటీ వస్తుంది. ఇంకా మెషిన్ రీడబుల్ కూడా ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ గవర్నెన్స్, ఫైనాన్స్ అండ్ హెల్త్ కేర్. నెక్స్ట్ ఇంప్రూవ్ డాక్యుమెంట్ హ్యాండ్లింగ్. డాక్యుమెంట్ హ్యాండ్లింగ్ని ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఎట్లా? ఇట్ ఎనేబుల్స్ ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ ఆఫ్ ఇన్వాయిసెస్, పర్చేస్ ఆర్డర్స్ అండ్ లీగల్ డాక్యుమెంట్స్. అంటే ఏంది? నువ్వు ఇప్పుడు ఈ మధ్య నువ్వు అమెజాన్లో పెట్టుకున్నావు అనుకో ఆర్డర్, నీకు ఇన్వాయిస్ ముందు ఏం చేస్తుండే? అట్టపెట్ట మీద తెచ్చిస్తుండే. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నా? డైరెక్ట్ ఈమెయిల్కి వస్తుంది. ఇది కూడా అంతే. ఇది ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా పంపించేస్తుంది. నీకు ఒకడు వచ్చి నీకు హ్యూమన్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు. అర్థమైందా? ఇన్వాయిస్, ప్రాసెస్ ఆర్డర్స్, లీగల్ డాక్యుమెంట్స్ అన్నిటినీ ప్రాసెస్ చేయడానికి ఆటోమేటిక్గా పని అయిపోతుంది నీకు. అది. నెక్స్ట్ రెడ్యూసెస్ హ్యూమన్ ఎర్రర్, ఇంక్రీజెస్ ప్రాసెసింగ్ స్పీడ్. ఓకే, నెక్స్ట్ వెల్ ఫార్మ్డ్ డాక్యుమెంట్స్. వెల్ ఫార్మ్డ్ డాక్యుమెంట్స్ అంటే ఏంది? వెల్ ఫార్మ్డ్ XML డాక్యుమెంట్ అదుర్స్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా అదుర్స్ కాదు, అదియర్స్ అంటే ఏంటంటే ఫాలో కావడం. ఓకేనా? ఫాలో స్ట్రిక్ట్లీ టు సింటాక్స్ రూల్స్ డిఫైన్డ్ బై W3C XML స్పెసిఫికేషన్. కొన్ని రూల్స్ ఇచ్చింది W3C అంటే ఏంది? వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం. ఆ వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియంని XML కొన్ని రూల్స్ ఇచ్చింది. ఆ రూల్స్ ఇచ్చి ప్రాపర్గా నువ్వు ఫాలో అయితేనే అది వెల్ ఫార్మ్ డాక్యుమెంట్ అయినట్టు, లేకపోతే కాదు. ఆ రూల్స్ ఏంద్రా అంటే ప్రాపర్లీ నెస్టెడ్ ట్యాగ్స్ ఉండాలి, ప్రాపర్గా క్లోజ్ ట్యాగ్స్ ఉండాలి, యాట్రిబ్యూట్ కోడ్స్ కరెక్ట్ ఉండాలి, కరెక్ట్ యూజ్ ఆఫ్ యాట్రిబ్యూట్ కోడ్స్, యూనిక్ యాట్రిబ్యూట్స్ నేమ్ విత్ ఇన్ ట్యాగ్. ప్రతి ఒక్క ట్యాగ్లో యూనిక్ యాట్రిబ్యూట్ నేమ్స్ ఉండాలి. అది. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే పార్సిబిలిటీ, ఇంటరాపరబిలిటీ అంటే మనకు తెలుసు, ప్రతి దాంట్లో వాడచ్చు. పార్సిబిలిటీ అంటే ఏంటంటే నీకు ప్రాపర్గా డాక్యుమెంట్స్ పార్స్ అయిపోతాయి. పార్సింగ్ అంటే ఏంది? ట్రాన్స్లేటింగ్. ఓకేనా? ప్రాపర్గా ట్రాన్స్లేట్ అయిపోతే నువ్వు ఎలా వాడుకోవచ్చు. అది. నెక్స్ట్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అంటే ఏంది? ఆ వ్యాలిడ్ XML డాక్యుమెంట్ నాట్ ఓన్లీ నీడ్స్ టు బి వెల్ ఫార్మ్డే కాదు, ప్లస్ మస్ట్ కన్ఫర్మ్ టు డిఫైన్డ్ స్కీమా. ఆ స్కీమా ఏంటిది? ఆ స్కీమా ఇస్ ద సపరేట్ డాక్యుమెంట్ ద స్పెసిఫైస్. ఇవి 3 రూల్స్. ఈ రూల్స్ కాకుండా ఈ రూల్స్ కూడా ఫాలో అయితేనే అది వ్యాలిడ్ డాక్యుమెంట్ అవుతుంది, లేకపోతే ఓన్లీ వెల్ ఫార్మ్డ్ అవుతుంది అది. ఓకేనా? ఆ రూల్స్ ఏంది? లీగల్ ఎలిమెంట్స్ అండ్ యాట్రిబ్యూట్స్ అండ్ ఎలిమెంట్స్ అనేవి లీగల్ ఉండాలి. నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి పర్ఫెక్ట్ ఉండాలి. డేటా టైప్స్ ఫర్ ఎలిమెంట్స్ అండ్ యాట్రిబ్యూట్స్కి డేటా టైప్స్ ఉండాలి. ఇవి ఉంటేనే నీకు వ్యాలిడ్ డాక్యుమెంట్ అవుతుంది. అది. నెక్స్ట్ XML స్కీమా అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ డెఫినేషన్ లాంగ్వేజ్ డిజైన్ టు కన్స్ట్రెయిన్ XML డాక్యుమెంట్స్ టు స్పెసిఫిక్ వొకాబులరీ అండ్ హైరార్కికల్ స్ట్రక్చర్. XML స్కీమా అంటే ఏం లేదు బ్రో, నీకు అదొక టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ కాదు, స్పోకెన్ అట్లా లాంగ్వేజ్ కాదు, ఒక స్ట్రక్చర్ బేసిక్గా. అది స్కీమా ఏం చేస్తుందిరా అంటే నీకు చెప్తుంది ఎట్లా స్ట్రక్చర్ని ఫాలో కావాలి, ఒక ప్రాపర్ వొకాబులరీ ఎట్లా వాడాలి, డాక్యుమెంట్స్ ఎట్లా ఉండాలి. అది నువ్వు XML స్కీమా అంటారు. ఇట్ సర్వ్స్ టు డిఫైన్ ఎలిమెంట్ టైప్స్, అట్రిబ్యూట్ టైప్స్ అండ్ దర్ కాంపోజిషన్స్ ఇంటూ కాంప్లెక్స్ టైప్స్. అంటే ఏంది? ఈ స్కీమా వల్ల ఏం జరుగుతుందిరా అంటే నీకు ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటి టైప్స్, యాట్రిబ్యూట్స్ టైప్స్, కాంపోజిషన్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ వస్తే అప్పుడు డాక్యుమెంట్ ఏమవుతుంది? వెల్ ఫార్మ్డ్ అవుతుంది, వ్యాలిడ్ అవుతుంది. అది నీకు బేస్, డాక్యుమెంట్స్కి బేస్ స్కీమా. ఇట్ స్పెసిఫైస్ ద స్ట్రక్చర్ అండ్ డేటా టైప్స్ విత్ ఇన్ అన్ XML డాక్యుమెంట్. అది. దీంతో ఏమైపోయింది? యూనిట్ 1 సమాప్తం అయిపోయింది. ఓకేనా? గుడ్ బై, టేక్ కేర్.